అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించే ఏర్పాటు ప్రభుత్వం చేయడం. ఇది చాలా దారుణమైన విషయం. రైతుల్ని పక్కాగా మోసం చేయడం. ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు ఉచిత కరెంట్ ఇచ్చారని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి ఈవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు పంపు సెట్లకు మీటర్లు బిగించే ఏర్పాటు చేస్తున్న సంగతి ఈవేళ మీ అందరికీ తెలుసు. పేపర్లో కూడా ఘోషిస్తున్నారు. ఎందుకు ఈ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారు? ఒక పక్క మీరు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు కదా. ఉచిత కరెంట్ అని చెప్పుతూ మళ్ళీ దీనికి మీటర్లు ఎందుకు బిగించాలి, దానికి కారణం ఏంటి అని రైతులకి వివరంగా చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? మరి ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు మీటర్లు ఎందుకండి? మీటర్లు అవసరం ఏముంది? మళ్ళీ మీటర్లు బిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ఉంటారు నా అంచనా. 20 లక్షల మంది రైతు పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందండి? ఖర్చు ఎందుకండి? ఉచితం ఇస్తున్నారు కదా, ఉచితం ఇస్తున్నారు, మీటర్లు అవసరం ఏముంది? దీంట్లో మొదలపు ఏంటి? పెద్దిరెడ్డి గారు మీరు చెప్పాలి, ప్రజలకు వివరంగా చెప్పాలి. ఇవాళ మీ పేపర్లో చూశాను మీ స్టేట్మెంటు. రైతులకు బాధ్యత పెంచడానికి మీటర్లు పెడుతున్నామని. రైతులకు బాధ్యత మీరు నేర్పాలా? తెలీదా రైతులకి? మోటార్లు ఎలా రన్ చేసుకోవాలో తెలియదండి వాళ్ళకి. మీరు బాధ్యత నేర్పడం ఏంటి? కరెంటు ఎక్కడ లాస్ అవుతుందో అది చూడండి ముందు. మీ ఉద్యోగస్తులు నిర్లక్ష్యం వల్ల కదా లాస్ అవుతుంది. దాన్ని రెక్టిఫై చేయండి. దాన్ని రెక్టిఫై చేయకుండా మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మీద రైతుల మీద భారం వేయడం ఎంతవరకు సబు? ఒకసారి ఆలోచించాలి కదా పెద్దిరెడ్డి గారు. మీ క్యాబినెట్లో కొంచెం ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళు మీరొకరు, ధర్మాన ప్రసాద్ గారు ఒకరు, బొత్స సత్యబాబు, టోటల్ 3-4 ఉన్నారు, అంతకంటే లేరు. మిగతా వాళ్ళందరూ కూడా మీ ముఖ్యమంత్రికి భజన చేసుకుంటూ ఉండవే. మరి కొంచెం ఆలోచించే శక్తి ఉన్న మీలాంటి వాళ్ళు కూడా ఇటువంటి తప్పులు చేస్తే ఎట్లా సార్? ఒకసారి ఆలోచించేయండి. అసలు ఎందుకు ఈ పంపు సెట్లు? వ్యవసాయం కోసమే కదా, రైతుల మేలు కోసమే కదా ఆ రోజు గత ప్రభుత్వాలు అన్ని చేసి. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఉచితం ప్రకటించారు కదా. మళ్ళీ ఈవేళ రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఈ తొగ్గులక్ గారి పరిపాలనలో రైతులు అందరూ సర్వనాశనం అయిపోయారు సార్. విత్తనాలు దొరకడం, విత్తనాల రేట్లు పెరిగిపోయాయి, ఎరువుల రేట్లు పెరిగిపోయాయి, పురుగుల మందుల రేట్లు పెరిగిపోయాయి, గిట్టుబాటు ధర లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి ఏమన్నారు? ధాన్యం ప్రతి గింజ కూడా మీ పొలంలోకి వచ్చి కొట్టన్నారు. ఈవేళ పండించిన ధాన్యాన్ని కొనే నాదులు లేడు, కొనే డబ్బులు ఇవ్వట్లేదు, పనిముట్లు ఇవ్వట్లేదు, డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసేశారు, ఎక్కడ సబ్సిడీలు లేవు, మార్కెట్ కమిటీలు నిర్వీర్యమైపోయాయి. ఇప్పటికే రైతు చస్తున్నారండి. షుగర్ కేన్ పండించే వాళ్ళకి షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు. వాళ్ళ పరిస్థితి ఏం బాగోలేదు. మామిడి పళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయి, మామిడి పంట, జీడి పంట సర్వనాశనం అయిపోయింది. మరి రైతులు ఇంత కృంగిపోయి ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఇదేంటండి? ఈ మోటార్లు పెడతాం, ఇది పెడతామని చెప్పి మళ్ళీ మోయలేని భారం ఎందుకండి సార్? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మా విశాఖపట్నం జిల్లా తీసుకుందాం, అనకాపల్లి జిల్లా తీసుకుందాం. ఇవన్నీ అనకాపల్లి, విశాఖపట్నంలోనే సుమారు 1,00,000 పైన మోటార్లు ఉన్నాయి, విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, మోటార్ కనెక్షన్లు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 20 లక్షల మంది అని మా అంచనా. ఇంతమంది రైతులకు నష్టం జరిగేటటువంటి ఈ ఆలోచన మీరు విరమించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు పెట్టాలనుకుంటున్నాం, రైతు మేలు కోసమే పెట్టాలనుకుంటున్నాం, రైతుల కోసమే పెట్టాలనుకుంటున్నప్పుడు రైతులకు వివరంగా చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ప్రతి జిల్లాలో కూడా లేదా ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా ఈ మోటార్లు ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేయండి. సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు వివరంగా చెప్పండి. ఇదిగో ఈ
ఈ మీటర్లు పెట్టడం వల్ల మీకు ఉపయోగం జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది, ఏ విధంగా మేలు జరుగుతుంది అని వివరంగా చెప్పండి. ఎందుకు చెప్పరు? రైతుల ఆమోదం పొందాలి కదా. మీరు ఇన్ని లక్షల కుటుంబాలకు ఆమోదం పొందకుండా, మీటింగ్ పెట్టకుండా, వాళ్ళకి చెప్పకుండా మీ ఇష్టం మీటర్లు పెట్టుకుని పోతుంటే ఈ రైతు వర్గాలంతా ఏమైపోతారండి? నష్టపోరా? అంత నష్టం జరుగుతుందండి. ఒకసారి పెద్దిరెడ్డి గారు ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. దయవించి మీలాంటి పెద్దలు కూడా ఆలోచించేప్పుడు ఎవరు ఆలోచిస్తారండి? మీ ముఖ్యమంత్రి గారు ఆలోచించే శక్తి లేదు. అతను తోచదు, ఎవరైనా చెప్తే వినడం. అది మీకు కూడా తెలుసు కదా. ఇంకా అతను చెప్పుకోవేటండి? మీలాంటి పెద్దలే నచ్చ చెప్పాలి. ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేయండి. సబ్స్టేషన్ వైజ్ పెడతారా, కాన్స్టిట్యూషన్ వైజ్ పెడతారా? పెట్టి రైతులందరినీ పోగు చేసి మేము ఇలాగే నిర్ణయం తీసుకుంటున్నాం, మీ ఉద్దేశం ఏంటి, మీ ఆమోదం ఏంటి అని చెప్పి అడగాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. మరి ఆ రైతులందరూ మీకు ఓట్లేస్తే కదా ఆ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ఆశీర్వాదం కదా తోటి కదా మీరు ఆ ప్రభుత్వం నడిపిస్తున్నారు. అంటే దయించి తొందరపడకండి. రైతుకు నష్టం చేకూర్చొద్దు. మీరందరూ కలిసి ఏదో జనంలో ఇవాళ ఏంటంటే మీ అప్పుల కోసం ఇవాళ మీటర్లు పెట్టి దీని మీద అప్పులు తేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన జనాల్లో ఉంది. అది కరెక్టే అని మేము అనుకుంటున్నాం. అది కరెక్ట్ కాకపోతే మీరు క్లియర్గా చెప్పండి. మీరు ఎందుకు సడన్గా మీటర్లు పెడుతున్నారని. పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కానీ మీరు ఇవాళ చూశారు, తెలంగాణ కానీ తమిళనాడు కానీ లేకపోతే కేరళ కానీ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 3 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి మన రాష్ట్రం ఎందుకు వ్యతిరేకించట్లేదండి? కారణం ఏంటి? అప్పు కోసం వ్యతిరేకించట్లేదా, లేదా మోదీ గారికి భయపడి వ్యతిరేకించట్లేదా? వ్యతిరేకిస్తే మేము ముఖ్యమంత్రి మీద కేసు బిగిస్తారని భయపడుతున్నారా? పక్క రాష్ట్రాలు చూసానా మీరు ఆలోచన చేయాలి కదా. అంచేత ఒకసారి పెద్దిరెడ్డి గారు మీరు పెద్దలందరూ కూర్చొని ఆలోచన చేసి మీ మూర్ఖత్వపు ముఖ్యమంత్రికి నచ్చజెప్పి రైతుల మీద ఈ భారం పడకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈ విషయంలో రైతులు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేనికి మూవ్ ఆనరు, మనసులో మాత్రం కుంగిపోతూ ఉంటారు, మాకు అన్యాయం జరిగిందని. మరి మీకు అన్యాయం జరిగిందన్న విషయం ప్రభుత్వానికి తెలియాలి కదా. తెలియాలి అంటే తెలియచెప్పడానికి ప్రయత్నం చేయాలి కదా మనం. మరి ఎందుకు మాట్లాడండి? రైతు సంఘాలు ఉన్నాయి, రైతు సంఘ నాయకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరండి? ఎందుకు ఖండించరండి? ఎందుకు అపోజ్ చేయరండి? భయమా కేసులు పెడతారండి? ఏం చేస్తారండి కేసులు పెట్టి? మనం అడిగింది న్యాయంగా అడుగుతున్నాం. న్యాయంగా అడిగిన దానికి భయపడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకపోతే రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. దానికి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దిరెడ్డి గారు ఒకసారి మళ్ళీ ఆలోచించేసి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి నచ్చజెప్పి రైతులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.